హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆలు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే పావు కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. ఒక 3 టమాటాలు తీసుకొని ఇలా కోసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆలు టమాటా కర్రీకి కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కినాక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది, 2 ఎండుమిర్చి తుంపేసుకుంటున్నాను. తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి 1-2 తీసుకున్నాను, కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై కానివ్వండి ఫ్రెండ్స్. 4 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా ఫ్రై కానివ్వండి ఫ్రెండ్స్. ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కోసించుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాక అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతకి ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకున్న తర్వాతకి కోసించుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు తొందరగా మగ్గటానికి 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాతకి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ టమాటాలని. మధ్యలో కలుపుకుంటూ మగ్గనిద్దాం ఫ్రెండ్స్ టమాటాలని. ఇలా 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతకి టమాటా ముక్కలు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. తర్వాతకి మనం ముందుగా కోసించుకున్న ఆలుగడ్డ ముక్కలు, ఉడకబెట్టని ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్.
ఆలుగడ్డ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆలుగడ్డ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టుకొని ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకుంటున్నాను ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చినాక స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ గ్యాస్ మొత్తం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఉప్పు సరిపోతే వేసుకున్నాను ఫ్రెండ్స్. చివరిగా 1 స్పూను మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయింది. ఈ ఆలుగడ్డ టమాటా కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలు టమాటా కర్రీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.